కట్ చేసామంటే గోల్ బాగా వస్తుంది. ఈ పాప కొంచెం ఒత్తుగా ఉంటుంది. ఆదులు కూడా అన్నీ రాసి పెట్టాను నేను. శారీతోటి కట్ చేయటం అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనేను. నేను మీకు సత్యసాయి తరపున పెట్టే ట్రైనింగ్ క్లాసులు కూడాను మీకు నేను లైవ్లు పెడతానండి. వాళ్ళకి స్టార్టింగ్ నుంచి నేర్పించాలి. అలా స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడాను నా లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనవచ్చు. మీరు కూడా లైవ్లోకి రావచ్చు. మీరు కూడా ఆ ప్రోగ్రామ్ చూస్తూ మీరు ఆ ట్రైనింగ్ మీరు కూడా ట్రైన్ అవ్వచ్చు. నాకు బాగానే అనుభవం ఉందండి. ఒక 40 సంవత్సరాలు ఒక పెద్ద సెంటరే నడిపాను. నా సెంటర్లో ఒక 8 మంది వర్కర్స్కి వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చి భరించి అన్నీ కూడాను రోజుకు 40 డ్రెస్సులండి, ఒక 50 బ్లౌజులండి అలా కుట్టేవాళ్ళం. కటింగ్ నేను చేసి పడేస్తే వాళ్ళు స్టిచ్ చేసేవాళ్ళు జెంట్స్. అంత శ్రమ తీసుకుని నేను చాలా సంవత్సరాలు చేశాను. కానీ కొంచెం నా పరిస్థితులు తేడా వచ్చి కొద్దిగా ఇదయ్యి నేను అది సెంటర్ అంతా ఆపేశాను. ఇప్పుడు మళ్ళీ ఎందుకో చేత అయింది, మనం ఆపకూడదు కదా అనే ఉద్దేశంతో నేను పెట్టాను. టైలరింగ్ ఛానల్ కూడా నడుపుతున్నాను నేను. బాగానే చూస్తున్నారు, బాగానే వస్తున్నాయి, నాకు వ్యూస్ బాగానే వస్తున్నాయి. కానీ వేలు చూసినా కానీ ఒక్కొక్క వీడియో 10,000 మంది, 9,000 మంది, 15,000 మంది కూడా చూస్తున్నారండి. చూసినా కానీ ఒక్క లైక్ కానీ కామెంట్స్ కానీ రావడం లేదు. నాకు అది చాలా కొరతగా ఉంది. ఎందుకంటే మేము ఒక వీడియో పెట్టాలంటే చాలా కష్టపడతామండి. ఆ కష్టానికి తగ్గట్టుగా ఫలితం వస్తే సంతోషపడతాం. మాకు మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది పని. కొంచెం గట్టిగా చెప్పండి, వినపడట్లా. నార్మల్గా పెట్టచ్చు. ఇంకా గట్టిగా చెప్పాలనా? మనం దీని ఆదులు చూసుకుందాం. దీని ఆదులు ఏంటంటే లైట్గా ఇందాక తీసి పెట్టాను నేను. గౌన్ హైట్ వచ్చేసేసి పూర్తి కొలతలు 45 ఉంది. 45 ఉంది. దానికి గాను ఛాతీ పొడవు 16 ఉంది. 45లో 16 పోతే 29 పొడవు మనం ఈ గోల్ పెట్టాలి. కింద బాటం 29 పొడవు పెట్టాలి. నడుము లూజ్ వచ్చేసి 40 ఉంది. 40/4 = 10. అంటే మనం నడుము కొలత 10లో తీసుకున్నామంటే సరిపోతుంది. కానీ ఇది వచ్చేసి 4 కూడా కాదండి, 8 అన్నమాట. అంటే 40/8 = 5 తీసుకున్నామంటే మనకి నడుము కొలత వచ్చేస్తుంది. మనం 5 షోల్డర్ వచ్చేసి 16 ఉంది. కానీ 8 వస్తుంది మనం పెట్టుకోవడం. ఆమ్ రౌండ్ వచ్చేసి 10.5 ఉంది. ఆమ్ రౌండ్ వచ్చేసి 10.5 ఉంది. ఈ కొలతలు ఎలా తీస్తున్నానో ఎలా చేస్తున్నానో ఒకసారి గమనించండి. మీ లైకులు
మీ కామెంట్స్ నన్ను ఎంతో సంతోషపరుస్తాయి. ముందు ముందు నేను ఇంకా ప్రోగ్రామ్ చేయడం